నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. నాందేడ్లో సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్. రెడ్ బుక్ పేరుతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం, విడుదల రజని. పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషాన్నిచ్చింది, నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని కర్తవ్య పథలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల్లా వావ్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కల్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో ఐరోపా సమాఖ్యకు చెందిన నలుగురు ఫ్లాగ్ బేరర్స్ తో వందనం స్వీకరించారు. కెప్టెన్ అహన్ కుమార్ నేతృత్వంలో 61 కావలేర వందన సమర్పణ చేశారు. President's bodyguard now getting ready for the national anthem. The moment the dignitaries have taken their places. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. నాందేడ్లోని సచ్ఖండ్ గురుద్వారాను ఆయన సందర్శించారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సహా పలువురు నేతలు పవన్ వెంట ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ పురస్కారం తెలుగు రహస్యానికి వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి తన పేరును ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని భాజపా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆమెకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, నేతలు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రెడ్ బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. 20 నెలలు పాలనలోనే కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయింది. జగనన్న అంటే పారదర్శక పాలన ఉండేదని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలనను తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూడా ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. 20 నెలల కాలంలోనే చూస్తా ఉన్నాము. ఎక్కడ ఏ పార్టీ కూడా ఈ 20 నెలల కాలంలో ఇంత అసంతృప్తి రాల వాళ్ళ మీద, అధికార పార్టీ మీద. మరి 20 నెలల కాలంలోనే ఎంతలా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ కింద పడిపోతుందో మనం చూస్తా ఉన్నాము. ఎంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు, ఈ పలానా సంక్రాంతి పండుగకి ఈ పథకం వచ్చేది, పలానా పండుగకి ఆ పథకం వచ్చేది, పలానా టైంలో ఈ విధంగా మాకు మంచి చేసేవాడు,
రైతులం సంతోషంగా ఉన్నాము, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ టైంకి అందింది, ఉచిత వైద్యము ఎక్కడికక్కడ చక్కటి వైద్య సేవలు అందేయి. ప్రతి వర్గంలోనూ కూడా ఇలాంటి చర్చ ఈ రోజు నెలకొన్నది. రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు పోతున్నటువంటి ఒంటరి పోకడ, అలాగే నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించారు. జగనన్న ఉంటే ఇలా ఉండేది కాదు, చాలా ట్రాన్స్పరెంట్ గా, చక్కగా, పద్ధతిగా, సిస్టమేటిక్ గా పాల్గొండేది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రజలు వేణోల్లో కూడా మరి జగనన్న ప్రభుత్వాన్ని, జగనన్న మళ్ళీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని ప్రజల్లో ఇప్పటికే కూడా ఆ చర్చ నడుస్తా ఉంది. తెలుగు సినీ సాహితీ ప్రస్థానంలో తనదైన శిఖరాలను అధిరోహించిన దివంగత గేయ రచయిత పద్మశ్రీ సిరివెండ్ల సీతారామ శాస్త్రికి అనకాపల్లి పట్టణంలో ఘన నివాళులు అర్పించారు. అక్షరాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ సాహితీ దిగ్గజం విగ్రహాన్ని శనివారం ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అనకాపల్లిలోని గాంధీనగర్లో సుమారు 40 లక్షల నిధులతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం. మన అమ్మకి కానీ, మన నాన్నకి కానీ, మన అక్కకి కానీ, లేదంటే మన భార్యకి కానీ, మనతో కలిసి బతికిన మన స్నేహితులు కానీ అనుకోని సందర్భాల్లో విషాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళ కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు రోజు జీవితాలతో మిగిలిపోయింది. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే మనకి వాళ్ళంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ చెప్తాం. ఇలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే మనకున్నటువంటి గౌరవాన్ని, ప్రేమని ప్రకటిద్దాం. దీనివల్ల తర్వాత తరాలను బెటర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను షేక్స్పియర్ ప్లేస్ చూశాను, అలాగే మోజార్ట్ అనే వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రియాలో. సో ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు. అతను నడిచిన ప్లేస్, అతను వాడిన తీయడం, అతను పట్టుకున్న పెన్ను, అతను రాసిన బల్ల, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన చేతి కర్ర, వీటికి విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాత్రలు, ఈయన మన జీవితంలో తెచ్చిన మార్పులు, ఎన్ని రోజులు ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజపరికంగా మనసు వ్యక్తులు పెట్టింది. రథసప్తమి రోజున ఈ అనకాపల్లిలో పుట్టి, అనకాపల్లిలో పెరిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్యవేత్తగా, ఒక గేయ రచయితగా అనకాపల్లి గౌరవాన్ని ఇనుముడింపజేసినటువంటి స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో, ఆయన ఆడుకున్నటువంటి ప్రాంతంలో, ఆయన పెరిగినటువంటి ప్రాంతం అయినటువంటి అనకాపల్లి గాంధీనగరంలో ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సినిమా డైరెక్షన్ చేసేటువంటి వారు రావటం, వారు ఒక సినిమా డైరెక్టరే కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అల్లుడు కూడా అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్టాకరమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం అన్నది, ఈ విగ్రహ ఏర్పాటుకు తానా వారు, అమెరికా వారు తోటకూర ప్రసాద్ గారు, వారి మిత్రులు సహకారంతో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి మూల విరాట్ వీడియో ఆదివారం వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద నుంచి స్వామివారి మూల విరాట్ను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆలయంలోకి మొబైల్ నల్లలు అనుమతి లేదు, అయినా మూల విరాట్ చిత్రీకరణ చోటు చేసుకోవడం పట్ల భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది, ఉద్యోగులు నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భీమిలి ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బడాబాబులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని విజయనగరం జెడ్పీ చైర్మన్ భీమిలి వైఎస్ఆర్సీపీ సమస్య యుకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. ఆదివారం సాయంత్రం సింహాచలంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2,500 కోట్ల విలువైన భూములపై కన్ను విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న సుమారు 60 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ ఇంచాలని ప్రభుత్వం చూడడం దుర్మార్గమని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. మొట్టమొదటిగా ఈరోజు ఒక మంచి రోజు, రథసప్తమి. ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉత్తరాంధ్ర ప్రజల మీద, ముఖ్యంగా భీమునిపట్నం ప్రజల మీద ఉండాలని, మీ ద్వారా ప్రజలకు ఆయురారోగ్యాలన్నీ కూడా ఇవ్వాలని ఆ సూర్యనారాయణ స్వామిని కోరుకుంటూ, మీరు చూస్తా ఉన్నారు ఏర్పడిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలో భీమునిపట్నం ఖరీదైన భూముల్ని కేవలం 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ దారులకి ఈ కూటమి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉపాధి కల్పన జరుగుతుందని ఒక పక్క చెప్తూ, తీరా అవన్నీ చూస్తే, మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఎత్తి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజల ఆస్తి అయినటువంటి ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదత్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థకు చూస్తే సుమారు 60 ఎకరాల భూమిని, సుమారు 57-58 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే, అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది, ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు, ఈ ప్రాంతం వచ్చి మీరు ఏదో బాధ్యతాయుత వ్యక్తులేనో, ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థలు నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాలైన ప్రచారాలు చేశారు. మీరు వెళ్ళి ఆంధ్ర 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా SSTL రోడ్డులో స్మైల్ కేర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారు AI ఆధారిత ఇంట్రా ఓరల్ స్కానర్స్ ను డాక్టర్ R.V. హరిప్రసాద్, డైరెక్టర్ జనరల్ DRDO విశాఖపట్నం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు NSTL నుండి శాస్త్రవేత్తలు రవిరాజ్ మరియు మహేష్ గ్రహి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడారు. కనెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉండడానికి. మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీ చాలా ప్రాముఖ్యత మిగతా ఫీల్డ్స్ కానీ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది టెక్నాలజీ రోల్. ఇప్పుడు ఇంతకుముందు వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ టాటా గారు చేస్తున్నా మనకు చెప్పారు, బిహైండ్ దట్ ఎక్విప్మెంట్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ విల్ బి డన్. ఇట్ హ్యాస్ a laser sensor, laser light, which will be illuminating, must be the thing, and capturing the signals and processing that signals inside a powerful computer. This is a high-end computer system. కూడా ఇక్కడ మన కంట్రోల్ చూస్తున్నాము.
ఆ ల్యాప్టాప్ చూపిస్తున్నారు. దానిలో చాలా పవర్ఫుల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ జరిగి కంప్లీట్ మనకు టీత్ యొక్క 3D ఇమేజింగ్, 3D మోడలింగ్ సిమ్యులేషన్స్ జరిగి దాని ద్వారా యూ ఆర్ గెటింగ్ ది ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ది టీత్ అండ్ ది కండిషన్ ఆఫ్ ది ఎక్స్టీరియర్స్ ఆఫ్ ది టీత్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. దీని ద్వారా చాలా మనకు పేషెంట్స్, నా ఉద్దేశంలో ఇలాంటి టెస్ట్ ఫెసిలిటీ ఉండడం వల్ల దాన్ని ఉపయోగించుకుంటే, డాక్టర్లు అలాంటి టెస్ట్ ఫెసిలిటీని వాడితే మనకు చాలా మటుకు టైం బాగా కలిసి వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఇచ్చే అవసరం కూడా తగ్గిపోతుంది. ఒక ఫస్ట్ సిట్టింగ్ 1 or 2 సిట్టింగ్స్ డాక్టర్ గారు చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇన్ ఏ మెడికల్ డొమైన్లో నాకు నాలెడ్జ్ లేదు, కానీ ఈ ప్రాసెసింగ్ ఉన్న కెపాసిటీ తోటి ది వే దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్, ఐఎమ్ షూర్ దట్ సబ్స్టెన్షియల్ మీద రెండు సిట్టింగ్స్ మించి ఒక్కొక్క 2 సిట్టింగ్స్ లో ఆ మొత్తం కంటూర్ మ్యాపింగ్ ఆఫ్ ది టీత్ క్రిటికల్ ఎక్విప్మెంట్ ద్వారా you can capture it, and it will be a great useful and a great utility for all the people those who are doing it, because మనకు డెంటల్ కి సంబంధించిన ఏ పరీక్ష చేయించుకోవాలన్నా కూడా, డెంటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా, డాక్టర్ల గారి దగ్గర కూడా మనము డెంటల్ అనేది ఒక అలాంటి ట్రీట్మెంట్ మనకు అవసరం ఉంటుంది. చాలా వెయిటింగ్ టైం కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. కానీ ఆ టైం సబ్స్టెన్షియల్గా తగ్గిపోతుంది. అది చాలా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నేను డాక్టర్ శివాయి నాగేంద్ర రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇలాంటి ఎక్విప్మెంట్ ని వాళ్ళ క్లినిక్ లో ఇన్స్టాల్ చేయడము, ఈ రోజు నుంచి కమిషన్ చేయించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న మెడికల్ ప్రొఫెషనల్స్ కి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో ఆయన ఆధ్వర్యంలో ఈ క్లినిక్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేశారు డాక్టర్ నాగేంద్ర రెడ్డి గారు. నంబర్ ఆఫ్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. దీంట్లో స్కానర్ అనేది మనకి నోటిలో ఉన్నదంతా కూడా క్యాప్చర్ చేస్తూ, మనం మామూలుగా పళ్ళు కట్ చేసినప్పుడు కానీ ఇంకొక దానికి కానీ మనం అచ్చులు తీసుకుంటాం. అలా అచ్చులు తీసుకోకుండా ఇంట్రావరల్ స్కానర్ అనేది ఇట్ విల్ క్యాప్చర్ ద హోల్ ఇమేజెస్ 3 డైమెన్షనల్ గా డిజిటల్ గా క్యాప్చర్ చేస్తుంది. దిస్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఎవర్. దీని ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దీని ద్వారానే మళ్ళీ మనం పేషెంట్స్ కి అసలు మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రెండోది, పళ్ళు కట్ చేసినప్పుడు కానీ పళ్ళు కట్టాల్సి వచ్చినప్పుడు కానీ ఈ ఇంప్రెషన్స్ తీసి మనం ప్రపంచంలో ఏ మూలకైనా పంపించి అక్కడ పళ్ళు తయారు చేసి మనం తెప్పించుకోవచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ దట్ వీ హ్యావ్ బ్రాట్ ఇన్ హియర్. ఇన్ హౌస్ ఈ ఫెసిలిటీ ఉన్న క్లినిక్స్ వైజాగ్లో తక్కువ ఉంటాయి. సో అందులో ఈ ఏరియా మొత్తానికి మందే ఫస్ట్ మనం తీసుకున్నాం, దిస్ పార్ట్ ఆఫ్ వైజాగ్. సో ఈ ఫెసిలిటీస్ కూడా అందరినీ ఉపయోగించుకోమని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ 98వ వార్డు పరిధి పార్టీ నాయకులు కార్యకర్తలతో అడవివరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సమావేశంలో 98వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, కర్రి అప్పలస్వామి, లంకా సత్యబాబు, పీతల విష్ణుమూర్తి, బోరా మోహన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు ఈనాటి ఈ సమావేశాన్ని ముఖ్యంగా రానున్న కాలంలో పార్టీని ఎవరికి టికెట్ ఇచ్చినప్పుడు అందరూ సహకారం చేయాలి. ఇది ఒకటి మీరు అందరూ కూడా మైండ్లో గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే, దయచేసి మన పార్టీ మళ్ళీ మనం పైకి రావాలన్నా, మన పార్టీలో అందరూ కూడా మనం విధంగా ఉండాలన్నా మనందరూ కూడా ఏకమత్యంగా ఐకమత్యంగా ఉండి మన పార్టీని గెలిపించుకోవాలి. ఒకటే ఒక దయచేసి మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏముందంటే ఇది ఒకటే. మన నాయకులందరూ ఏకమై, కార్యకర్తలందరూ ఏకమై, ఎవరైతే మన నాయకులు అనుకుంటామో వాళ్ళకి మన ఇంటి పరిస్థితుల్లో ఎన్ని చూపకుండా కూడా వాళ్ళని మన భుజం మీద వెతుకొని వాళ్ళని ఎలాగైనా విధంగా నిలబెట్టాలంటే నాకు దయచేసి ఈ ఒక్కటే నాకు ఓకే. అందరికీ మాట్లాడుకున్నారో అందరూ కూడా కనీసం ఎవరు కూడా ధైర్యం చెప్పే దిక్కులేని పరిస్థితుల్లో మరి మన పార్టీ జాతీయ అధ్యక్షులు ఎంతో మంచి నిర్ణయం తీసుకొని యంగ్ అండ్ డైనామిక్ టైగర్ లాంటి పర్సన్ మనకి సమన్వయకర్తగా ఇటువంటి సందర్భం ఉన్న ప్రైవేట్
మెడికల్ కాలేజ్, ప్రైవేట్ కన్నా మెడికల్ కాలేజ్లో మరి భీమిలీలో ఎంత సక్సెస్ఫుల్గా మరి విజయవంతం జరిగిందో మీరందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు కూడా మనం చాలా మీటింగ్లో మనకి పార్టీ నాయకులతో కానీ క్యాడర్తో కానీ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజున పరిచయం చేసుకున్నట్టు ఎప్పుడైనా ఏ నాయకులైనా మనం పరిచయం చేసుకున్నారా? అది లీడర్షిప్. అటువంటి మనిషి ఈరోజు మనకు నాయకులుగా వచ్చారు. ఒక సమస్య ఉందంటే సమస్య మీద పూర్తిగా అవగాహన పెంచుకొని సమస్య గురించి అవతల వ్యక్తితో మాట్లాడితే అవతల వ్యక్తి మాటలలో ఈయన ఏం చెప్తాను చేయవలసిందే అంత గట్స్ ఉన్న నాయకుడు ఈరోజు మనకి ఇచ్చినందుకు మరి జగన్ గారికి మన నాయకులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆదివారం మధ్యాహ్నం పెట్టి కొద్దిగా ఫ్రీగా ఉంటాం కదా అని నేను అన్నాను. యాదృచ్ఛికంగా ఈరోజు రసత్వం రావడం అంటే మనం మంచి రోజు, ఆ దేవుడి ఆశీస్సులు మనకున్నాయి, ఆ నరసింహస్వామి ఆశీస్సులు, ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మనకున్నాయని చెప్పడానికి మరి మీ అందరి తాలూకా ముఖాలు చూస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకున్న తర్వాత నాకు కలిగిన ఒక అనుభూతి ఏంటంటే సాధారణంగా ఓటమి చెందాం. అందులో ఆ ఓటమి కూడా మరి ర్యాంకింగ్లో మన 2వ 3వ ర్యాంకింగ్ స్టేట్లోనే. అలాంటి ర్యాంకింగ్లో మనం ఓడిపోయినా మనందరం కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు మళ్ళీ అధికారం తెచ్చుకుందామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేద్దామా అనే ఉత్సాహం చూస్తూ ఉంటే అసలు మన ఓటమి ఎలా చెందాము అనేది నాకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం ఎప్పుడు శిరసాహించాలా, ప్రజాస్వామ్యంలో ప్రజల తాలూకు ఆలోచనలు తగ్గట్టు మనం ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరిలో మిమ్మల్ని చూసిన తర్వాత, మీ అందరితో కలుసుకున్న తర్వాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము. నాందేడ్లో సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించిన పవన్ కళ్యాణ్. రెడ్ బుక్ పేరుతో వైసీపీ గొంతు నొక్కే ప్రయత్నం, విడుదల రచన. పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషాన్నిచ్చింది, నటుడు రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.